హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ 20th 2024న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిపోర్ట్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది హిందూ పేపర్. అదేంటి అంటే ఇండియాలో ఉన్న ఐఐటీస్ అండ్ ఐఐఎం, ఇందులో జనరల్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్గా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ రేషియో ఎంత ఉంది ఫ్యాకల్టీ పొజిషన్స్ అండ్ అంతకంటే బెటర్ పొజిషన్లో, అండ్ బీసీ ఎస్సీ ఎస్టీలో యొక్క ప్రపోర్షన్ ఎంత ఉంది అని ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొస్తే అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు హిందూ పేపర్లో వచ్చింది ఇది. సో ఇది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే 8 ఐఐటీలు అండ్ 7 ఐఐఎంలలో ప్రధానంగా 8 యాజ్ వెల్ యాజ్ 7 ఈ 15 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లు చూసుకుంటే 80% కంటే పైన ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ నుంచి ఉన్నారు. అండ్ అందులో ముంబై యాజ్ వెల్ యాజ్ ఖరగ్పూర్ ఐఐటి చాలా ఫేమస్ ఐఐటీలు ఈ రెండు. అందులో 700 ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉంటే అందులో 90% అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే దేశంలో దగ్గరగా ఈరోజు మనకు 13 ఐఐఎంలు ఉన్నాయి, 20+ ఐఐటీలు ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ప్రయారిటీ ప్రకారం చూసుకుంటే జనరల్ కేటగిరీ రిజర్వేషన్ ఇండియాలో ఇప్పుడు 49% అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా కలుపుకుంటే 49 + 59% ఉంది. 59% రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 59% రిజర్వ్డ్ కేటగిరీలో ఫిల్ అవ్వాలా, రిమైనింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో 41% అది జనరల్ కేటగిరీలో ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 41 + 59 ఇది మనం చూసుకున్నట్లయితే ఈ రేషియో ప్రకారం భారతదేశంలో ఉన్న ఒక ఐఐటి ఉంది, ఒక్క ఐఐఎం ఉంది. ఆ ఐఐఎం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఐఐఎంలో రిజర్వేషన్ ప్రకారంగా కొంతవరకు ఉంది. అది ఎంత అంటే 51% ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ జమ్మూ ఐఐఎం చూసుకుంటే అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారు, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఉన్నారు. అండ్ ఐఐటి పాట్నా చూసుకున్నట్లయితే అందులో 12% ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసి అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఉన్నారు, రిమైనింగ్ ఏదైతే 88% అయితే ఉందో అది బీసీఎస్సీ ఎస్టీల నుంచి ఉన్నారు. అందులో ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ప్లస్ జనరల్ కేటగిరీ కలుపుకుంటే 24% అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఉన్నారు, రిమైనింగ్ 66% వచ్చేసి 66% వచ్చేసి డిప్రైవ్డ్ బీసీఎస్సీ ఎస్టీల నుంచి ఉన్నారు. మిగిలిన 12 ఐఐఎంలు తీసుకున్నా దగ్గరగా మనకు 18 ఐఐటీలు తీసుకున్నా మోర్ దెన్ 60% ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసి అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారనేసి చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ అయితే తీసుకొచ్చింది. ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇండియాలో రిజర్వేషన్ క్రైటీరియా చూసుకుంటే 27% ఫర్ ద ఓబీసీస్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక్క పాట్నా ఐఐటి తప్ప ఎక్కడ కూడా, పాట్నా తర్వాత ఇండోర్ కాకుండా ఇంకెక్కడ కూడా ఏ ఐఐటీలో కూడా 27% ఆఫ్ ద ఫ్యాకల్టీ పొజిషన్ ఓబీసీకి లేదు ఇండియాలో. ఒక్క పాట్నా యాజ్ వెల్ యాజ్ ఇండోర్లో మాత్రమే 27% ఉంది. తర్వాత 24% భిలాయ్లో ఉన్నారు. భిలాయ్ ఐఐటీలో మాత్రం 24%, కొంచెం క్లోజ్ టు 27%. ఒక్క 3 ఐఐటీలు తప్ప భారతదేశంలో ఏ ఐఐటీలో కూడా బీసీలకి 27% రిజర్వేషన్కి దరిదాపుల్లో ఫ్యాకల్టీ పొజిషన్ ఫిల్ అవ్వాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సీస్ మనకు 15% రిజర్వేషన్ ఉంది. మనం 15%గా మనం తీసుకున్నట్లయితే దేశంలో ఏ ఐఐటి ఏ ఐఐఎంలో కూడా ఎక్సెప్ట్ అగైన్ ఇక్కడ ఒక పాట్నా ఐఐటిలో మాత్రం 16% ఎస్సీస్ ఫ్యాకల్టీ మెంబర్స్గా ఉన్నారు. అదే పాట్నా ఐఐటిలో 13% వచ్చేసి ఎస్టీలు 13 మెంబర్స్ ఫ్యాకల్టీగా ఉన్నారు ఇక్కడ. ఈ రకంగా చూసుకుంటే ఈ 2-3 ఐఐటీలు ఒక్క ఐఐఎం ఆ 2 ఐఐఎంలో రాయ్పూర్ కూడా కొంచెం దగ్గరగా ఉంది ఐఐఎంలలో బీసీ పరంగా. మిగిలిన ఎస్సీ ఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు ఐఐఎం అదే 1% 2% తప్ప, నాట్ మోర్ దెన్ 6% అండి. ఎక్కడ దేశంలో ఏ ఐఐటీలో కానీ ఏ ఐఐఎంలో కానీ ఈ వేకెన్సీలు ఈ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ద్వారా ఫిల్ అయినాయి అంటే ఒక పాట్నా, ఇండోర్, భిలాయ్ ఈ 3 కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. ఐఐటి జమ్మూ ఒక రియాలిటీ ఉంది. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే మనకు ఐఐఎం ఒకటి ఉంది.
కొత్తగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దాంట్లో మనం చూసుకుంటే 71% అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారు, 9% వచ్చేసి ఈడబ్ల్యూఎస్, అంటే కలుపుకుంటే దగ్గరగా 80% వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, 3% ముగ్గురు మాత్రం ఎస్టీలు ఉన్నారు, అండ్ 15 మెంబర్స్ యాజ్ యూజువల్గా రిజర్వేషన్ ఎంత 15% ఉందో ఆ 15% మాత్రం ఎస్సీస్ ఉన్నారు. అండ్ బీసీస్ వచ్చేసి ముగ్గురు ఉన్నారు, బీసీస్ 15 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మళ్ళీ ఈ రకంగా చూసుకుంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీస్ అండ్ ఐఐఎంలో ఈ రిజర్వేషన్ ఫార్ములా అసలు ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి దరిదాపుల్లో లేదు. అంటే ఈ రకంగా ఇంప్లిమెంటేషన్ చెయ్యకుండా మేము భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం, రాజ్యాంగం ప్రకారమే రూల్ చేస్తున్నామని చెప్తున్నారంటే పాలక వర్గాలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఇది ఇప్పుడు ఆర్టీఐ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకపోతే అసలు ఎవరికన్నా అసలు ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో జనరల్ కేటగిరీ వాళ్ళు దగ్గరగా క్లోజ్ టు 80% వాళ్ళే ఫ్యాకల్టీ మెంబర్స్గా ఉన్నారు. డిప్రైవ్డ్ సెక్షన్స్ మొత్తం కలుపుకుంటే 20% కూడా లేరు అనేది అసలు ఎవరికి తెలుస్తుంది? ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దగ్గరగా ఐఐఎంలు చూసుకుంటే దగ్గరగా క్లోజ్ టు 97.2% ఐఐఎంలలో ఫ్యాకల్టీ మెంబర్స్ అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారు. అండ్ ఐఐటీస్ చూసుకుంటే దగ్గరగా 80% ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. సో ఈ రకంగా భారతదేశంలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో టీచింగ్ కోసం ఫ్యాకల్టీ మెంబర్స్గా ఎస్సీ ఎస్టీ బీసీల్లో మాత్రం అసలు రిప్రజెంటేషన్ మినిమం అంటే మినిమం నాకు ఇప్పటివరకు తెలియదు. ఈరోజు చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను, ఇంత దారుణంగా ఉందా అనేసి. అంటే ఇంత డిస్క్రిమినేషన్ ఉందా ఐఐటీస్ అండ్ ఐఐఎంలో రిక్రూట్మెంట్ దగ్గర? సెట్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ఈ కమ్యూనిటీస్ నుంచి ఉండవు కదా. ఇక బీసీ ఎస్సీ ఎస్టీల్లో నిజంగా ఆ స్టాండర్డ్ ఐఐటి ఐఐఎం యొక్క స్టాండర్డ్స్ని బేస్ మీట్ అయ్యే ఆ టీచింగ్ క్రైటీరియాకి కావాల్సినటువంటి స్టాండర్డ్స్ లేనప్పుడు డెఫినెట్గా ఈ కమ్యూనిటీస్ నుంచి అక్కడికి వెళ్ళి టీచింగ్కు ఎలిజిబిలిటీ సాధించేదానికి ఆస్కారం ఉండేదని చాలా క్రిస్టల్ క్లియర్. సో ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇంత నాన్ డెమోక్రటిక్ మేనర్లో వెళ్తున్నాయంటే అసలు భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈక్వాలిటీ ఇంప్లిమెంటేషన్లో ఉందా లేదా? ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో బీసీ ఎస్సీ ఎస్టీలకి టీచింగ్ ఫ్యాకల్టీగా స్థానం కల్పించకుండా రిక్రూట్ చేయకుండా ఈక్వాలిటీ వెళ్తుందని ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ కమ్యూనిటీస్ నుంచి కనీసం రిజర్వేషన్ ద్వారా చదివే వాళ్ళు లోపలికి వెళ్తారు కదా, వాళ్ళకి ఏదైనా కన్సర్న్ వస్తే ఒక అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి అంత ఓపెన్గా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది కదా, ఓన్నెస్ అనేది కొంచెం తగ్గుద్ది కదా. సో భారతదేశం ఒక ఇంక్లూజివ్ మేనర్లో ఈ ఐఐటీస్ అండ్ ఐఐఎంస్ని ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు? పర్టికులర్లీ ఇన్ ఫిల్లింగ్ ఈ ఫ్యాకల్టీ పొజిషన్స్ అంటే ఖచ్చితంగా వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతూ ఉంది. ఇలాంటి ఇష్యూస్ మాట్లాడాలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సి వస్తే హానెస్ట్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఐఎంలో విశాఖ ఐఐఎంలో ఈ సీలింగ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడేసి. తర్వాత ఐఐటి హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే 75% ఫ్యాకల్టీస్ ఫ్రమ్ అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ జనరల్ కేటగిరీ నుంచి ఉన్నారు. 75% అంటే రిమైనింగ్ మొత్తం కలుపుకుంటే, నేను ఇంకా ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే దగ్గరగా 74% ఉన్నారు. రిమైనింగ్ 26% నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు ఇందులో మళ్ళీ ఫ్యాకల్టీ మెంబర్స్గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అది ఐఐటి హైదరాబాద్ అవనివ్వండి, ఆర్ఎల్స్ ఐఐఎం విశాఖపట్నం అవనివ్వండి, ఇందులో కూడా క్లోజ్ టు 80% ఆర్ మోర్ దెన్ 75% జనరల్ కేటగిరీ నుంచే ఉండే పరిస్థితి ఉంది. సో ఇలా ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది ఇది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ 1990s నుంచి ఓబీసీ రిజర్వేషన్ ఉంది, 1950s నుంచే మనకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. బట్ స్టిల్ రిజర్వేషన్ ఉన్నా కానీ తమాషా పద్ధతిన కూడా ఈ పోస్టులు ఫిల్ అవ్వట్లేదంటే ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెగ్లిజెన్స్ అనే చెప్పాల్సి ఉంటుంది మనం. ఇందులో సెకండ్ థాట్ లేదు. బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలుచుకుంటే, చెయ్యదు. బ్యాక్లాగ్ పోస్టులను ఫిల్ చేసి ఈ కమ్యూనిటీస్లో ఉన్న వేకెన్సీస్ కొత్త అడగట్ల ఉన్న వేకెన్సీస్ని కూడా ఫిల్ చేసే పరిస్థితి లేదు. అంటే జస్ట్ ఇమాజిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్లీ ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ
మెంబర్స్ ఫ్యాకల్టీగా వెళ్ళేదానికి ఎంత నెగ్లెక్టెడ్ మేనర్లో ముందుకెళ్తుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్. థ్యాంక్ యూ.